అంటే మీరు ఇన్ని అడ్డంకులు ఎదుర్కొంటున్నారు, నీకు ఫ్యామిలీ ఉంది, సో నా ఫ్యామిలీకి ఏమవుతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మీలో రాలేదా అన్న? అలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. అంటే ఎవరి స్వార్థం వాళ్ళది ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాము, బట్ సొంత ఫ్యామిలీని కాదని చెప్పి మీరు బయటికి వచ్చి మీరు ఇలా కొట్ల. అభినయ్ దర్శన్ ఒక కుటుంబానికి పరిమితమైన వ్యక్తి కాదు. అభినయ్ దర్శన్ ప్రజల వ్యక్తి, పబ్లిక్ ఫిగర్, ప్రజల కోసం ఏదో చెయ్యాలి, ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచి ఉండాలి అన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి. సో అందుకోసం కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు మీరు? అంటే అదే కాన్స్టిట్యున్సీలో ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? వేరే కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి. అంటే అంతా జల్దీ పోటీ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది అంటున్నాను నేను. అవకాశం వచ్చింది, సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని వాడుకునేవాడే జ్ఞానవంతుడు అనుకుంటాను నేనైతే. అవకాశం వచ్చింది, వేద్దాం, తొలి అడుగు వేద్దాం, రాజకీయ అరంగేట్రం చేద్దాం అని స్టెప్ తీసుకున్నా. నా తొలి అడుగులోనే ఘన విజయం నాకు దక్కింది. అంటే మీరు అలా ఫీల్ అవుతున్నారు, అలా అనుకుంటున్నారు కదా? ఓకే. ఖచ్చితంగా ఓటమిని స్పోర్టివ్గా తీసుకునేవాడే నాయకుడు అవుతాడు. 100% అది. పవన్ కళ్యాణ్ కూడా 2 నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తే అసలు డిపాజిట్లు కూడా లేకుండా పోయాడు. అస్సలు ఎక్కడ కూడా తగ్గల. చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. అనుకోవచ్చా? ఆ విషయంలో ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, ఆ పర్టికులర్ విషయంలో మాత్రం. ఇంకే విషయంలో నచ్చడు మీకు? అంటే చాలా విషయాల్లో నాకు నచ్చడు. ఎందుకోసం? ఎందుకంటే వేరే వాళ్ళతో చేయగలప్పుడు వ్యక్తిత్వం అని నచ్చుతుంది. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన సర్వీస్, ప్రజలకి సాయం చేయటం కానీ, అందరికి అందుబాటులో ఉండటం కానీ. వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి రాక మునుపు పవన్ కళ్యాణ్ నాకు బాగా నచ్చేవాడు. రాజకీయంలో ఆయన గెలవక ముందు కూడా నాకు నచ్చేవాడు. గెలిచిన తర్వాత నాకు నచ్చటం, ఇష్టం పోయింది. నాకు కాదు, చాలా మందికి ఇష్టం పోయింది. మారిపోయాడు అసలు పవన్ కళ్యాణ్. ఈయనకైనా ఓటేసింది ప్రజలు అన్నట్టు అనిపిస్తుంది. ఓటేసిన వాడికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఒక మతానికి పరిమితం అయిపోయి మత రాజకీయాల్లో భాగమైపోయాడు. రాజకీయంలో గెలిచిన వెంటనే వేషధారణ మారిపోయింది. ఒంటి మీదకి కాషాయపు వస్త్రాలు వచ్చాయి, ఒక బాబాలాగా తయారైపోయాడు. మాట్లాడితే సనాతన ధర్మం, మాట్లాడితే సనాతన ధర్మం, ఆయన హిందూ సనాతని ఏమైపోయింది ఇంతకుముందు అవన్నీ? ఇంతకుముందు నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు ప్రాంతం లేదు, నేను అందరివాణ్ణి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక మతానికి అంకితం అయిపోయాడు అంటే కేవలం ఒకటే, కూటమి ప్రభుత్వంతో చేయగలపడాన్ని బట్టి మోడీకి తొత్తు అయిపోయాడు. అలా మీరు అనుకుంటున్నారు? అనుకునేది అదే పబ్లిక్ లో నేను దీక్ష గురించి నేను మాట్లాడటంలా, దీక్షలో ఉండి మాట్లాడిన మాటలు కాషాయపు వస్త్రాలు వేసుకోవడం వేరు. అది ఆయన దీక్ష కావచ్చు, నిష్ఠ కావచ్చు, లేదంటే మొక్కుబడి కావచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా వేసుకో, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తప్పుడు కాదు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట ఉందే, ఆ మాట ఏం చేసిందంటే ఒక మతానికి నిన్ను పరిమితం చేసేలాగా మాట్లాడాం. మరి క్రైస్తవులు ఏమైపోవాలి, ముస్లింలు ఏమైపోవాలి? క్రైస్తవులు ముస్లింలు ఓట్లు పడకుండానే నువ్వు ఆ స్థాయికి చేరుకున్నావా? ఈరోజు నిన్ను అభిమానించే, నీ సినిమా చూసి నిన్ను వెంబడించే వాళ్ళు ఓట్లేస్తే గెలిచావు నువ్వు. ఆ ఓట్లేసిన వాళ్ళలో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. నువ్వు ఈరోజు కేవలం హిందువుల తరపున మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అలానే హిందువుల తరపున మాట్లాడదని నేను చెప్పను. ఒక మతానికి అంకితమయ్యేవాడు నాయకుడు ఎప్పుడు కాడు. నేనైనా, ఆయనైనా, ఎవరైనా సరే. ఒకటే మతానికి ఎందుకు కనిపించట్లేదు? చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన హిందూ సనాతని, ఇప్పుడు నేను మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు, కానీ రాజకీయంగా ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి వాడు నేను పలానా క్రైస్తవుని, నేను క్రైస్తవుని అని మాట్లాడకూడదు. ఇప్పుడు రేపు నేనైనా సరే ప్రజలు నన్ను గెలిపిస్తే నేను క్రైస్తవుని, నేను క్రైస్తవుల కోసం అని అనకూడదు. అంటే గెలవక ముందు అనొచ్చు, గెలవక ముందు అనకూడదు, గెలిచిన తర్వాత కూడా అనకూడదు. అదే కదా అంటుంది. ఇప్పుడు ఏమంటున్నాను? క్రైస్తవుల కోసం నేను కొట్లాడతా, నేను ఉన్నా, అందరు కలవండి, నేను ఒకటే చెప్తున్నా, సామాన్యుల పక్షం అందరి తప్పుని నేను నిలబడుతున్నా.
కానీ క్రైస్తవులకు నాయకుడు లేడు ఇప్పుడు ప్రస్తుతానికి. క్రైస్తవుల సమస్యలకు పరిష్కారం తెచ్చేటువంటి నాయకుడు, అసెంబ్లీలో గలం విప్పేవాడు, గొంతుకుని విప్పేవాడు ఎవడు లేడు. కాబట్టి క్రైస్తవులకు ఒక నాయకుడు ఉంటే బాగుంటది. ఓకే, అంటే మీరు గెలిచిన తర్వాత కూడా క్రైస్తవుల కోసమే మాట్లాడతారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అందరి ఓట్లు కావాలి, ఆ ట్యాగ్ లైన్ ముస్లిం ఓట్లు కావాలి, హిందువుల ఓట్లు కావాలి, క్రిస్టియన్ల ఓట్లు కావాలి. అందరి ఓట్లు పడితేనే ఒక నాయకుడు అసెంబ్లీలో అడుగు పెట్టగలడు. అంటే మీరు అభినయ దర్శన తప్పు లేదు, అభినయ దర్శన అయినా ఎవరైనా అందరి ఓట్లు పడితేనే. ఎవ్వరు ఏ నాయకుడు పలానా వర్గం వాళ్ళు మాత్రం నాకు ఓటేయండి అని మాట్లాడు, గెలిచాక కూడా మాట్లాడడం తప్పు అంటున్నా నేను. సో తప్పు అంటారు కానీ మీరు మాట్లాడవచ్చు, మీరు మాట్లాడను. అరే మీ వీడియోలు క్లియర్ గా మాకు కనిపిస్తున్నాయి కదా. అది ఇప్పుడు రాజకీయ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కూడా చెప్తున్నా మాట, ఇప్పుడు కూడా చెప్తున్నా. హైందవుడికి కష్టం వస్తే, హైందవులకు సమస్యలు వస్తే, ఆ వర్గానికి సమస్యలు వస్తే మాట్లాడడానికి బోల్డంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది మంచిదే, తప్పు కాదు. ముస్లింకి కష్టం వస్తే ఒక ఎంఐఎం పార్టీ ఉంది, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. క్రైస్తవుడికి, క్రైస్తవ వర్గానికి కష్టం వస్తే మాట్లాడడానికి నాయకుడు లేడు. కాబట్టి ఒక నాయకుడు కావాలి. అట్లని క్రైస్తవుల కోసమే రాజకీయాల్లోకి రావటం లేదు, అది ఒక భాగం. సర్వీస్ ప్రజాసేవలో, ప్రజాసేవలో ఇక్కడ హిందూస్ కి ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ కి ఉన్నారు, బట్ మా క్రిస్టియన్స్ కి లేరు. కాబట్టి సో నన్ను నాయకుడిగా ఎన్నుకోండి అని చెప్పి ఆ క్రిస్టియానిటీ అని ఒక ట్యాగ్ లైన్ మీరు వాడుకుంటున్నారు. క్రైస్తవులు ఖచ్చితంగా నాకు ఓటేస్తారు. అలాగని వాళ్ళు ఓట్లు వేస్తే నేను అసెంబ్లీకి వెళ్ళను. వాళ్ళ ఓటు మాత్రమే నన్ను అసెంబ్లీకి పంపించలేదు. మిగిలిన వర్గాల, మిగిలిన కమ్యూనిటీస్ వాళ్ళు కూడా నాకు ఓటింగ్ వేస్తేనే, వాళ్ళ ఓట్లు పడితేనే నేను అసెంబ్లీకి వెళ్ళగలుగుతాను. కాబట్టి చిన్నప్పుడు స్కూల్లో చెప్పినట్టుగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను క్రిస్టియన్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పలే. కాబట్టి భారతీయులందరూ నా సహోదరి సహోదరులే. నేను అందరినీ ప్రేమిస్తాను, అందరినీ సమానంగా చూస్తాను. మేము మతం కాదు మానవత్వం అనేటువంటి సిద్ధాంతం పట్టుకొని ముందుకు వెళ్ళే వాళ్ళం. మనిషికి మతం అనే ట్యాగ్ లైన్ వేయకండి, మనిషికి మతాన్ని అంటగట్టద్దు, మనిషిని మనిషిగా ట్రీట్ చేయండి అని చెప్పేటువంటి సిద్ధాంతంలోంచి వచ్చినటువంటి వ్యక్తులం. కాబట్టి మేము మనిషిని మనిషిగా చూస్తాం. వీడు క్రైస్తవుడు, వీడు నావాడు, వీడు హిందూ, వీడు మాకు దూరంగా ఉండాలి, వీడు ముస్లిం, వీడికి దూరంగా ఉండాలి అనేటువంటి భావన మాకు కాదు. మా భావజాలం అది కానే కాదు. ఓకే, సో అన్న అంటే నేను చూస్తూ ఉన్న క్రిస్టియానిటీ లైక్ అందులో ఉన్న పాస్టర్స్ సో చాలా మాటికి ఫేక్ పాస్టర్స్ అని చెప్పి కూడా. సో కొన్ని వీడియోస్ నేను చూసినాను, నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఫుల్ నవ్వు వచ్చింది ఆ వీడియోలు చూస్తూ ఉంటే. అంటే వాళ్ళకి కళ్ళు కనిపించకపోయినా కూడా ఈయన పాస్టర్ అనే వ్యక్తి చెప్తే వాళ్ళ కళ్ళు వెంటనే వచ్చేస్తాయి. సో ఏదో 100 మందిలో ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ పేరు పెట్టి పిలుస్తాడు. ఉదాహరణకి నా పేరే అనుకో, ఇక్కడ మీ పేరే అనుకో. సో పేరు పెట్టి పిలిచినప్పుడే స్టేజ్ పైకి వస్తాడు. లేకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మిరాకిల్ మ్యాజిక్లు అనిపిస్తూ ఉంటాయి. అంటే అవన్నీ చూసిన తర్వాత కూడా నమ్మాలా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి నేను కూడా బాగా నమ్ముతా కాబట్టి సో నేను ఒకటే చెప్తున్నా, దానివల్ల మీకు ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటి, ఒక క్రిస్టియానిటీనే కాదు, హిందూయిజంలో కూడా ప్రతి కమ్యూనిటీలో మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రజల వీక్నెస్ని క్యాష్ చేసుకునే వాళ్ళు ప్రతి కమ్యూనిటీలో ఉన్నారు. లేరు అని నేను చెప్పను. క్రిస్టియన్స్లో ఉన్నారు, ముస్లిమ్స్లో ఉన్నారు. మీరు ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు, పిలవటం, పడగొట్టడం, కాలు లేని వాళ్ళకి వెంటనే ఇవన్నీ చేయటం అనేది ప్రజల అవసరాలు అంటే వీక్నెస్తో వీళ్ళు వాటిని క్యాష్ చేసుకోవడానికి చేసేటువంటి గిమ్మిక్స్ అంటాను నేను. ఒప్పుకున్నారు, చీప్ ట్రిక్స్ అంటాను నేను. ఒప్పుకున్నారు, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. తప్పు చేసింది ఎవడైనా, వాడు నా ఇంటోడైనా, నా కమ్యూనిటీ వాడైనా, ఎదుటి కమ్యూనిటీ వాడైనా సరే తప్పుని తప్పుగా ఖండిస్తాను. కాబట్టే ఈరోజు ప్రజలకు సేవ చేయాలని ముందుకెళ్తాను. మీ దాంట్లోనే పాస్టర్స్ కి సంబంధించి ప్రముఖ పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తులు సో మీరు చెప్పిన దాంట్లో ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నారు, ఏం చేద్దాం వాళ్ళని? వీలైతే కేసు పెట్టండి వెళ్ళి, నేను కూడా సపోర్ట్ చేస్తాను. మీరు అన్నారు కదా, సో నేను ముందుంటా, నేను మాట్లాడితే ఇక్కడ కష్టం వచ్చినా, ఇక్కడ అన్యాయం వచ్చినా నేను ఉంటా అని చెప్పి. అది ఎవరు చెప్పాలంటే, మీ మతానికి సంబంధించిన వాళ్ళనే మోసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? నాకు ఎవరు చెప్పాలంటే, ఈరోజు ప్రజలు గొంతు చింపుకొని అరుస్తున్నారు, నాయకులు మాకు ఓట్లు తీసుకుంటున్నారు, మాకేం చేయటంలా అని. అందుకు నేను వస్తున్నా. కానీ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎవరో పేరు పిలిస్తే, ఎవరో కాళ్ళు తిప్పిస్తే, ఎవరో పడగొడితే, ఎవరో మ్యాజిక్లు చేస్తే చెప్పాల్సింది మీరు నేను కాదు. అక్కడ మోసం చేయబడిన ప్రజలు చెప్పాలి, మీడియా ముఖంగా కానీ, లేదంటే ఒక నాయకుడికి కానీ, లేదంటే ఎవరికో ఒకరికి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, మోసపోతున్నారు మీకు తెలుసు. ఇప్పుడు మోసపోతున్నారు ప్రముఖ పాస్టర్ గారు మిమ్మల్ని చాలా మంది చూస్తారు. సో మీ వీడియో సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. మనం వాళ్ళ దగ్గర కొట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతున్నారంటే నన్ను కట్టేసి కొడతారు. ఎందుకంటే మా పాస్టర్ మమ్మల్ని మోసం చేశాడు, నీకు ఎవడు చెప్పాడరా అంటారు.
అరే మరి అంత clear గా వాళ్ళ వాయిస్ రావాలి. ఇప్పుడు నేనున్నా, నేనే మోసం చేస్తున్నా, నా ముందు ఒక 1000 మంది ఉన్నారు. ఆ 1000 మందిలో కనీసం 10 మంది వచ్చి పలానా అభినయ దర్శన్ మమ్మల్ని మోసం చేస్తున్నానని చెప్తే అక్కడ ఫైట్ చేయొచ్చు. 1000 మందిలో 1000 మంది ఎవడు కూడా అభినయ దర్శన్ మోసమే చేయడు అన్నాడు అనుకో, వాళ్ళ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మోసపోవడం ఇష్టమైన లేదంటారు అట్లా. అంటే మీరు ఒక జనాలు మోసపోతున్నా కూడా చూసినా మీకు లైట్ అయ్యేది ఇక. ఎందుకు ఎవరి కోసం పోరాడాలి? ఒక వర్గం కోసం, ఒక కమ్యూనిటీ కోసం పోరాడాలంటే ఆ కమ్యూనిటీ నుంచి ఒక కంప్లైంట్ అనేది రావాలి. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉంది, నువ్వేదో తప్పు చేసావు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితేనే ఎఫ్ఐఆర్ కడతారు. 100% కంప్లైంట్ చేస్తేనే మనకి ఎఫ్ఐఆర్. నేను కూడా అంతే. నాకు ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే వాళ్ళ తరపున ఫైట్ చేస్తారు. మీడియా ముఖంగా మీరు మాటిస్తున్నారు కాబట్టి చాలా మందికి అలాంటి వీడియోస్ లక్షల మంది ఉంటారు అదే సభలో. మీకు ఫోన్ వస్తే వాళ్ళకి నన్ను ఫోన్ చేయండి. 100% ఇంటర్వ్యూ కింద నా నెంబర్ పెడతాను, ఖచ్చితంగా పెట్టు. వాళ్ళ కోసం మీరు వెళ్ళి ఫైట్ చేస్తారు. ఎవరన్నా క్రైస్తవులు మీ పాస్టర్ ద్వారా మోసపోతే నన్ను సంప్రదించండి, పాస్టర్ అభినయ దర్శన్ తీసుకొచ్చి న్యాయం చేయిస్తాను చెప్పండి. 100% నేను వస్తా. అంటే మీరు ఎప్పుడు లొంగిపోరు వాళ్ళకి, ఎందుకంటే మీరు ప్రముఖ పాస్టర్లు అని కూడా చెప్పిన. ప్రముఖ కాదు, ఏ ముఖ కాదు, ఎవడైనా వాడు వాళ్ళ దగ్గర నేను మోసపోతున్నట్టు ఒక వాయిస్ వస్తే నేను వెళ్ళి కూర్చుంటా. నాకు భయం కాదు. నేను ఆల్రెడీ చెప్పా, నేను నా దగ్గర తీసుకోవాలంటే ఒక ప్రాణం తప్ప ఏమీ లేదు, నాకు ధైర్యం ఎక్కువ. అలాంటి కంప్లైంట్ రైజ్ చేయండి, నేను వస్తా. పక్కాగా వస్తా. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, ఇవి 2 రాష్ట్రాలు కాబట్టి ఇతర రాష్ట్రాలైనా ఒక క్రైస్తవుడు నేను చర్చికి వెళ్తున్న నా పాస్టర్ నన్ను మోసం చేశాడని చెప్తే ఖచ్చితంగా నేను వస్తాను. ఓకే, సో ఈ విషయాన్ని మీరు వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఇంకోటి, మన ఇన్స్టాగ్రామ్స్ లో బాగా ట్రోల్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడికి సంబంధించిన పేర్లతో కొన్ని పాటలు ఉంటాయి. అంటే మీ పాస్టర్లే పాడతారు, అది కూడా పాస్టర్లు, ఇంకొంతమంది సింగర్లు ఎవరైతే ఉంటారో సంథింగ్ పాటలు, కొంచెం కామెడీ పాటలు, సినిమా పాటలు కూడా ఏసీ అనే పేరు ఒక ఆ పేరుని అటాచ్ చేసి కూడా పాడే ఒక్క పాట ట్రోల్స్ నాకు చెప్పండి. మీరు చూడలే అన్న? నేను చూడలే, ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఎప్పుడు చూడలే. నాకు యేసు డాడీ, యేసు మమ్మీ అనుకుంటా కొన్ని పాటలు అలాంటివి. అది సినిమా పాట కాదు కదా ఆయన. ఇప్పుడు సినిమా పాట చూపిస్తాను, ఏం చేస్తారు మీరు? నేను ఇప్పుడు వెతికి మరి 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఆపని నేను సినిమా పాట చూపిస్తాను మీకు. నేను నవ్వుకుంటా. అంటే మీ దేవుడి పైకి మీరే నవ్వుకుంటారు. పాడినోని చూసి నవ్వుకుంటా, ఎంత పిచ్చోడు అని. సినిమా పాటని దేవుని పాటగా రాస్తే పిచ్చోడు అనుకుంటా నేను, అంతే. దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అంటే చూసి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కూడా మీరు వాడుకుంటారు. అది నేరం కాదు, వాళ్ళ విఘ్నత వదిలేస్తా. విచక్షణ, ప్రతి మనిషికి విచక్షణ అనేది ఒకటి ఉంటుంది. ఆ విచక్షణ లేకుండా అరే సినిమా పాటను తీసుకుని రాసుకుని పాడాల్సుకునే అవసరం ఏముంది? సాహిత్యం అనేది రాయాల్సిందే, ట్యూను కట్టాల్సిందే. ఒక పాట బయటికి రావాలంటే, కంపోజ్ చేసి బయటికి రావాలంటే సంగీతం సమకూర్చాల్సిందే. ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఎవరిదో కాపీ ఎందుకు కొడతావురా? నాకు ఫోన్ చేయి, నేను ట్యూన్ ఇస్తాను. కొన్ని ఐటమ్ సాంగ్లకు కూడా ఏసీ అయిన పేరు వాడుకొని వాళ్ళు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్, లేకపోతే కొన్ని లక్షల మంది ఆ క్రైస్తవులు దేవుడు నమ్మే వ్యక్తుల కింద ఉన్న వాళ్ళు ఎంటర్టైన్మెంట్ సపోర్ట్ కొడుతూ ఉంటారు. చెప్తున్నాను కదా, పిచ్చి పనులు చేసేటోడు పిచ్చోడు, పిచ్చోడిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా పిచ్చోళ్ళే, ఏ కమ్యూనిటీలో అయినా. మరి మీరు అలాంటి వీడియోస్ కి పెట్టొచ్చు కదా, సో ఇలా మోసపోకండి, ఇలా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మీరు భయపడరు. ఇప్పుడు చెప్తున్నారు అదే కదా, మీ ఛానల్ కూడా మీరు పెట్టుకోండి. అంటే మీకు చెప్తా, మీ ఛానల్ పేరేంటి? నాది ప్రైమ్ నౌ ఛానల్ తరపున ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైనా పాస్టర్లు మిమ్మల్ని మభ్యపెట్టి మోసం చేస్తే, మీ వీక్నెస్ని క్యాష్ చేసుకుంటే మోసపోవద్దు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తుంటే అందులో న్యాయం ఉంటే ఖచ్చితంగా మీ తరపున నేను వచ్చి పోరాడతా. నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు, ఓకేనా? సో క్లారిటీ అయితే ఇచ్చారు, చెప్పాను. ఓకే, సో ఇది పక్కన పెడితే జూబ్లీ పొలిటికల్ విషయానికి వస్తే, పొలిటికల్ రంగంలోకి మీరు ఎంటర్ అయ్యారు కాబట్టి, సో తెలంగాణలో పోటీ చేశారు కాబట్టి, సో అది కూడా రిజెక్ట్ అయింది. సో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? రిజిస్ట్రేషన్ ఇక్కడ చేపిస్తారా లేకపోతే అక్కడ చేపిస్తారా? సెంట్రల్ పార్టీ కదా, ఢిల్లీలో చేస్తారు. మొత్తం మన ఇండియా వైడ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. పార్టీ పేరు అనుకున్నారా ఏదన్నా? ఒక 10 అనుకున్నాము, అందులో ఏదో ఒకటి ఫైనల్ అయ్యాక అప్పుడు అనౌన్స్ చేస్తాం. ఓకే, సో ఎవరెవరు ఉన్నారు అందులో ముఖ్యంగా? అంటే మొన్న ప్రెస్ మీట్ కూడా నేను అక్కడ చూడడం జరిగింది, అజయ్ బాబు గారు బయటికి రాగానే మీరు కూడా నా ప్రెస్ మీట్లో నేను కూడా కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఏమైంది అంటే ఆ అనుబంధం నాకు కనిపిస్తలేదు మీ ఇద్దరి మధ్యలో. అన్నదమ్ముల అనుబంధం ఎప్పుడు ఒకటేగా ఉంటే బోరు కొడుతుంది. చిన్న చిన్న క్లాషెస్ వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, అపార్థాలు వస్తాయి. ఏది రాలేదంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ చేస్తున్నారని అర్థం. మా ఇద్దరి బంధం స్ట్రాంగ్ కాబట్టి
ఆయన ఏదన్నా ఒక మాట అన్నా నేను హర్ట్ అవుతాను, నేను ఏదన్నా ఆయన హర్ట్ అవుతాడు. అలాంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, అది క్లియర్ అయింది. మరలా ఇద్దరం కలిసి కెమెరా ముందుకు వచ్చే వరకు జనాలు నమ్మరు. ఖచ్చితంగా ఇద్దరు జరిగిందన్న ఇంటర్నల్ గా మీ ఇద్దరికి చిన్న మనస్పర్ధలు, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఫ్యామిలీలో చిన్న మైనర్ డిస్టర్బెన్స్లు వస్తే అలాంటిదే. అంటే ఇంతగానం ఆలోచించే మీ ఇద్దరు సమాజం కోసం కానీ మీకోసం ఆలోచించే ఇదంతా చిన్న వాటికి మీ ఇద్దరు దూరం అంటే ఎలా నమ్మంటాం మమ్మల్ని? దూరం అవ్వలేదు కదా, లైక్ అదే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయని చెప్పి మీరు కూడా ఒప్పుకున్నారు. వస్తాయి, నిజమైన బంధంలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. రాలేదంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ చేస్తున్నారు అన్నారు. ఓకే, సో మీ ఇద్దరు కలిసి పార్టీ పెడుతున్నారా లేకపోతే మీరు ఒక్కరు సొంతంగా పెడుతున్నారు? ప్రస్తుతానికి అయితే నేను ఒక్కనే పార్టీ పెడుతున్నా. పార్టీ గురించి అజయ్ కూడా చెప్పాను, మంచి ఆలోచనే ముందుకెళ్ళు అని చెప్పాడు. ఓకే, అజయ్ బాబు సపోర్ట్ మీకు ఉందంటారు? ఎందుకంటే మన ప్రెస్ అజయ్ బాబు సపోర్ట్ ఎప్పుడు నేను ఏమంటాను అంటే మన ప్రెస్ మీట్ లో నేను కూడా ఉండడం జరిగింది. సో ఆ రోజు నేను కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో పార్టీ పెడతా, సీఎం అయితే ఎడ్యుకేషనల్ మినిస్టర్ చేస్తా అని చెప్పిండు ఆ రోజు తను. సో మీరు కూడా అక్కడే ఉన్నారు ఆ రోజు. సో దానికోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే అక్కడ నుంచి యాక్షన్ రాకుండా ఇక్కడ నుంచి యాక్షన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఇప్పుడు అజయ్ బాబు నాకంటే స్పీడు, నాకంటే గట్టిగా ధైర్యంగా మాట్లాడగలడు, నాకంటే ధైర్యవంతుడు, నాకంటే కటౌట్ పెద్దది, నాకంటే వాయిస్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేనెందుకు పార్టీ పెట్టబోతున్నానంటే దెబ్బ తిన్నాను కాబట్టి ముందుకు అడుగేస్తున్నా. అజయ్ బాబు కొంచెం వెయిట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ దెబ్బ తింటాడు, నా పార్టీలోకి వస్తాడా లేదంటే ఇంకో పార్టీ ద్వారా వస్తాడా, ఏదేమైనా క్రైస్తవులకి అజయ్ బాబు అభినయ దర్శన్ కావాలి. అది క్రైస్తవులకు పెద్ద దిక్కు మీ ఇద్దరే అంటారా? మీకన్నా ఒక బడా వ్యక్తి ఉన్నాడు కదా, బడా వ్యక్తిని ఎందుకు గుర్తిస్తలేదు? ఎవరున్నారు? కే పవల్ గారు మీకు కనిపిస్తలేదు కాదు కదా. సో తనకు వచ్చి నేను కొట్లాడుతున్న క్రైస్తవులకు కొట్లాడుతూ కూడా ఆ విషయంలో మాత్రం మీరు ఆ వ్యక్తికి సపోర్ట్ చేయొచ్చు కదా. ఆయన అడిగి ఇప్పుడు నన్ను ఇంతకుముందే చెప్పా, నా దగ్గరికి వచ్చి నాకు ఒక రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఉంటుంది. నన్ను పిలిస్తే వెళ్తా, పక్కా అంటారు. రమ్మంటే వెళ్తా. నన్ను పిలిచినప్పుడు నాకు తగ్గట్టుగా నా టాలెంట్స్కి, నా వాక్చాతుర్యానికి, నా కటౌట్కి, నా జ్ఞానానికి తగ్గట్టుగా నన్ను వాడుకోగలగాల. నాకు తగినట్టుగా నన్ను వాడుకోండి, నువ్వు వచ్చి పక్కన చేరేస్తే కూర్చోండి నేను కూర్చోను. నన్ను వాడుకోగలిగిన వాడు పిలిస్తే వెళ్తా. ఇప్పుడు కే పాల్ గారు నన్ను పిలిస్తే నేను ఒకటి చెప్తా, సార్ నాకు వాయిస్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, నాకు మీరు అవకాశం ఇస్తే నేను వాడబడతా, మీ పార్టీలోకి వస్తా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను పార్టీ కూడా పెట్టా, మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తా, మీరు నాకు ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే ఇంతవరకు ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారిది, వ్యవస్థాపకుడు, ఫౌండర్ ఆయనే. మీరు ఇంతవరకు చెప్పండి, ప్రజాశాంతి పార్టీ అంటే ఒక కేఏ పాల్ కాకుండా ఇంకొక సెకండ్ ఆల్టర్నేట్ పర్సన్ ఎవరైనా చూస్తారు? మీరు చూసారు ఎప్పుడన్నా? ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కడిని తయారు చేసాడు. నేను అదే చెప్తున్నా, ఏంటంటే కేఏ పాల్ ప్రెస్ మీట్లకి నేను పక్కా ఉంటా. ప్రెస్ మీట్లకి తను నాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గర, కేఏ పాల్ గారు చాలా దగ్గర. తను ఏమర్థమైంది మీకు? నేను అదే అంటున్నా కదా, తనలో ఏదో చేయాలి, తను నేనేవాలంటాడు. అదొక్కటే తన ఇబ్బంది. అంటే తను కూడా బాధపడ్డ సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అరే నా పార్టీలకు ఎందుకు ఎవరు వస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అంటే ఎవరు వచ్చినా సరే నీ వెనకలు ఉండాలి కాబట్టి. అది ఇదే వర్షం. దాంతో కూడా నేను ఒక సందర్భంలో నేను మాట్లాడే వాళ్ళ టీం వాళ్ళతో నన్ను పిలిచారు, నేను మాట్లాడేమన్నానంటే, సార్ కే పాల్ గారి పార్టీ సక్సెస్ అవ్వాలంటే ఒక అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళని, ఒక అజయ్ బాబు లాంటి వాళ్ళని, ఒక 20 మందిని ఆయన పక్కన పెట్టుకొని ఆయన ఫేస్ అవ్వాలి, మేము వాయిస్ అవ్వాలి, ఖచ్చితంగా ఆయన పార్టీ ముందుకెళ్తుంది ప్రజలకి అని చెప్పా. అది మరి వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి కాల్ రాలేదు. నేను చెప్పింది ఇదే కరెక్ట్. ఇప్పుడు నేను పార్టీ పెడతా, ఎంపీటీసీ నేనే, జెడ్పీటీసీ నేనే, సర్పంచ్ నేనే, ఎమ్మెల్యే నేనే, ఎంపీ నేనే, బై ఎలక్షన్స్లో నేనే, జనరల్ ఎలక్షన్స్లోనే, జమిలీ ఎలక్షన్స్లో కూడా నేనే, అన్నీ నేనే అవుతానంటే నేను తప్ప ఎవడు ఉండడు పార్టీలో. ఓటు నాకు నేనే వేసుకోవాల్సిందే తప్ప. మన అన్నాడు, నా ఇంట్లో 8 ఓట్లు ఉంటే నాకు 3 ఓట్లు పడ్డాయి, 3 కాదు 1 పడుతుంది, ఆ ఓటు నీదే అవుతుంది, అన్ని నువ్వే అవ్వకూడదు. ఒక పార్టీ అన్నా, ఒక పాస్టర్ అన్నా, ఒక నాయకుడు అన్నా శిష్యులను తయారు చేసే తత్వం, నైజం ఉండాలి అంట. నేను ఇప్పుడు అభినయ దర్శన్ పార్టీ పెడితే 1 సంవత్సరం తిరిగి లోపల అభినయ దర్శన్ లాంటి టాలెంట్గా, నాలాంటి వాక్చాతుర్యం, నాలాంటి ఫైర్ 10 మందిని తయారు చేస్తాను. ప్రతి చోట అభినయ దర్శన్ కనబడితే జోకర్ అవుతాడు. ఇప్పుడు రాజమండ్రిలో ఒకడు ఉండాలి, అలా మాట్లాడేటాడు, హైదరాబాద్లో ఉండాలి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి తయారు చేయగలిగితే అప్పుడు నా పార్టీ ముందుకెళ్తుంది. పార్టీ అంతా నేనే ఉండాలంటే నేను నా ఓటు నేనే వేసుకోవచ్చు. ఫెయిల్యూర్కి అదే ఆ డ్రాబ్యాక్ అదే. సో తను పిలిస్తే మాత్రం మీరు పక్కా పార్టీ పెట్టను, పార్టీ క్యాన్సిల్ చేసుకొని ఖచ్చితంగా వెళ్తా.
సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు కూడా అక్కడ వెళ్ళాలని ప్రయత్నం చేస్తాను. నేను కూడా తన దగ్గర వెళ్ళినప్పుడు ఈ విషయాలు మన ఇంటర్వ్యూ కూడా కట్ చేసి పంపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ఈ జూబ్లీస్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అన్న నేను ఈ పొలిటికల్ సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అడిగితే నాన్ స్టాప్ ఆన్సర్ చెప్పాలి. సో మీరు తడబట్టట్టున్న యాజ్ లీడర్గా నేను కన్సిడర్ అయితే చేయను.